అక్క, ఆయన్ని పిలిచి మంత్రం వేయించి సాంబ్రాణి పొగ వేయించుకుందాం. మంచి జరుగుతుందక్క. పైగా ఆ సాంబ్రాణి వాసన కూడా బాగుంటుంది. శశి, నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతావా? ఎందుకు నమ్మనక్క? నీకంత నమ్మకం ఉంటే పిలు. ఇదిగోండి బాబు, ఒకసారి ఇలా రండి. చెప్పండమ్మా. ఇదిగో, మా అక్కకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన మీద ఉన్న నరదృష్టి పోయేలాగా మంత్రం వేసి పొగ వేయండి. అలాగేనమ్మా. ఇప్పుడు తను అందరికీ వేసే సాంబ్రాణి కాకుండా స్పెషల్గా సీత కోసం తెచ్చిన పౌడర్ వేస్తాడు. ఆ స్మోక్ పీల్చి ఇది కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు నా నెక్స్ట్ ప్లాన్ ఇమీడియట్గా వర్కౌట్ చేస్తాను. ఇదేంటి ఇలా రివర్స్ అయింది? మనం ఇక్కడే ఉంటే డేంజర్. అమ్మో! సీత, సీత, ఏమండి? ఏమండి? ఏమండి మీరు? నువ్వు ఓకే కదా సీత? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి. ఇదేంటి శశి ఇలా పడిపోయింది? అది ఉపవాసం ఉంది కదా, కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో, పద పద హాస్పిటల్కి తీసుకెళ్దాం. అవసరం లేదండి, కాసేపు ఉంటే తనే లేస్తుంది. అది సరే కానీ మీరు ఇక్కడేంటండి? ఆఫీస్కి వెళ్తానని ఇక్కడికి వచ్చారు? అది నాకు ఒక ఫోన్ వచ్చింది. నువ్విక్కడున్నావు, వెంటనే రమ్మని ఫోన్ చేసి చెప్పారు. అందుకే వచ్చాను. ఓసే శశి, ఇదా నీ ప్లాను? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. చెప్తా నీ సంగతి. అదిగా సీత, గుడికి వెళ్ళిన వాళ్ళు మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది ఇంటికి వెళ్లే ముందు కాసేపు పార్కులో తిరుగుదామని శశి అడిగిందండి, అందుకే ఇక్కడికి వచ్చాం. మేం రావడం చూసి ఎవరో మీకు ఫోన్ చేసి బెదిరించుంటాడు, అంతే. మీరు అనవసరంగా నాకేదో అయిందని భయపడుతున్నారు. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. మీకు మీటింగ్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలన్నారు కదా, మీరు వెళ్ళండి. మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్తాను సీత. ఎందుకండి? మేం కార్లోనే వచ్చాం, మా కారు ఉంది కదా. నేను శశిని తీసుకుని వెళ్తాను, మీరు వెళ్ళండి. అదిగా సీత, శశి. ఏమండి, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్తగా తనని ఇంటికి తీసుకెళ్ళు. శశి, ఎంత ప్లాన్ చేశావే? నన్ను కావాలని ఇక్కడికి తీసుకునొచ్చి మా ఆయనకి ఫోన్ చేయించి ఇక్కడికొచ్చేలా చేశావు. ఆ సాంబ్రాణి పొగతో నాకు స్పృహ తప్పేలా చేద్దామనుకున్నావు కదూ. నేను పడిపోయి ఉంటే ఇంకేం చేసేదానివో. చివరకు నువ్వే స్పృహ తప్పి పడిపోయావు.
చెప్తాను నీ సంగతి. రండ్రా కూర్చోండి. ఏ అమూల్య, అమూల్య వస్తున్నానండి. ఏం చేస్తున్నావు లోపల? అది పని చేస్తున్నానండి. పనా? పనిచేసే మొహమేనా ఇది? చూడు, వీళ్ళు నా ఫ్రెండ్స్, అర్థమైందా? రేయ్, ఇది మన ఇల్లు, మన ఇష్టం. మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి, అర్థమైందా? ఏమండి, ఏంటండి ఇది? కనిపించట్లేదా? ఇది మందు, ఇది సోడా. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలా? ఇది విస్కీ, ఇది బీరు. అది కాదండి, వీటిని ఇక్కడికి ఎందుకు తెచ్చారు? తాగడానికి, తాగి ఎంజాయ్ చేయడానికి. ఈరోజు మా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేస్తున్నాను, అందుకే అందర్నీ తీసుకొచ్చాను. వెళ్ళి గ్లాసులో వాటర్ తీసుకొని రా. వెళ్ళు. అది కాదండి. చెప్తే వినపడడం లేదా? వెళ్ళు. ఏ అమూల్య, త్వరగా రా. ఎడగడా. అరే చందు, అంతా బాగుంది కానీ స్టఫ్ తీసుకురావడం మర్చిపోయాం రా. నేను వెళ్ళి తీసుకొస్తాను రా. రేయ్, నువ్వు కూర్చోరా, కూర్చో. ఎక్కడికి రా వెళ్ళేది? నీకేం కావాలి? స్టఫ్ కావాలి, అంతేనా? ఏయ్, విన్నావుగా? మందులోకి మాకు మంచి స్టఫ్ కావాలి. రేయ్, మీ అందరికి ఏమేం కావాలో చెప్పండి. ఈరోజు మందుతో పాటు మీ అందరికి భోజనం కూడా ఇక్కడే. ఎందుకురా, బయట నుంచి ఆర్డర్ చేద్దాంరా. నోరు ముయిరా. నా ఇంటికి వచ్చి బయట నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తావా? అదేం కుదరదు. మీకేమేం కావాలో చెప్పండి, అందరికీ నా పెళ్ళం వండి పెడుతుంది. అదిగా చందు, నాకు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగదు. అయితే నాన్ వెజే వండిద్దాం. ఏ అమూల్య, విన్నావుగా? ఎవరికి ఏమేం కావాలో తెలుసుకుని అవన్నీ నువ్వే వండి పెట్టాలి, అర్థమైందా? అది కాదండి, నాకు నీకు వచ్చా రాదా అనేది నాకు అనవసరం. నీకు రాకపోతే నేర్చుకుంచే. నా ఫ్రెండ్స్ అడిగిన దానిలో ఏది తగినా ఊరుకునేది లేదు. రే, మీ అందరికి ఏమేం కావాలో ఆర్డర్ చెప్పండి. నాకు చికెన్ పకోడీ నాకు సేమ్ కావాలి. రా. విన్నావా? వెళ్ళి రెడీ చెయ్యి. వెళ్ళా. రే చందు, నువ్వు చాలా గ్రేట్ రా. కట్టుకున్న పిల్లాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు చూడు, నువ్వు గ్రేట్ రా. పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేని వాడు అసలు మగాడే కాదురా. Cheers! అయ్యో శశి, ఏంటమ్మా, ఏమైంది? అలా పడిపోయావేంటి? ఏం జరిగిందక్క? అదే నేను అడుగుతున్నాను. ఏమైంది చెల్లి? ఉన్నట్టుండి అలా పడిపోయావేంటి?
అది నువ్వు నన్ను అవును శశి, నాకు ఆ సాంబ్రాణి పొగ పడదు, అందుకే నిన్ను అడ్డం పెట్టుకున్నాను. నువ్వు నాకంటే సుకుమారం అనుకుంటాను, పొగ పీల్చగానే అలా పడిపోయావు. శశి, నాకెందుకో ఆ సాంబ్రాణి వేసిన వాడి మీదనే చాలా అనుమానంగా ఉంది. కావాలని వాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఆ పొగ వేయించాలని ఎవరో చూశారు. ఇది ఎవరి పని అయి ఉంటుంది? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోలీస్ కంప్లైంటా? ఎందుకు? ఎందుకేంటి, ఇలా సాంబ్రాణి పొగతో స్పృహ తప్పేలా చేసి ఒంటి మీద బంగారం దోచుకుని ముఠా అనుకుంటా శశి. పోలీస్ కేసు పెట్టావనుకో, వాణ్ణి పట్టుకుని ఉత్తికి పారేస్తారు. అప్పుడు మొత్తం అంతా బయటకు వస్తుంది. అబే, అలాంటిదే ఉండదక్క. అయినా ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో అలా ఎలా చేస్తారు చెప్పు? నాకు కాస్త నీరసంగా ఉంది, కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. ఓహో, అనవసరంగా పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఎందుకక్క? ఈ విషయం ఇంతటితో వదిలేద్దాంలే. అయినా అలా ఎలా కళ్ళు తిరిగి పడిపోయావు శశి? అప్పటిదాకా బానే ఉన్నావు కదా. ఆ, అర్థమైంది. ఏమర్థమైంది? ఇది అదే కదా, ఏది? నువ్వు అమ్మవు కాబోతున్నావు కదూ. చచ్చా, అలాంటిదేం లేదక్క. ఉపవాసం ఉన్నాను కదా, నీరసం వచ్చి కళ్ళు తిరిగి ఉంటాయి అంతే. ఆ, నేను కూడా అదే చెప్పానులే. ఎవరికి? మా ఆయనకి. ఏంటక్క నువ్వు చెప్పింది? నువ్వు పడిపోగానే మా ఆయన వచ్చాడు, నిన్ను చూసి ఏమైంది అని అడిగాడు. నువ్వెప్పుడు చెప్పావు కదా, అదే చెప్పి పంపించాను. ఓహో, అలాగా. అది సరే కాని మనిద్దరం పార్కొచ్చిన సంగతి మా ఆయనకి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట. ఎవరై ఉంటారు? ప్లాన్ మొత్తం పాడు చేసావే. ఈ మట్టి మొహానికి ఎన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో? నీ నక్క చిత్తులు నా దగ్గర చూపిస్తావా శశి? పిజ్జాలు బర్గర్లు తిని పెరిగిన నీకే అన్ని తెలివితేటలుంటే, గొడ్డు కారం తిని పెరిగిన దాన్ని నాకింకెన్ని తెలివితేటలుండాలి? ఇంతకాలం నా మంచితనాన్ని చేతకానితనం అనుకున్నావు నువ్వు. నాకు ఏం చేతనవుతుందో నీకు తెలిసేలా చేస్తాను. శశి, హ? మనం పార్క్కి రావడం మనకి తప్ప ఎవరికి తెలీదు. మరి మా ఆయనకి ఫోన్ చేసి ఎవరు చెప్పారు? ఆయన్ని ఇక్కడికి ఎవరొచ్చేలా చేశారు? ఏమో అక్క, నాకంతా గందరగోళంగా ఉంది. తల తిరుగుతుందక్క. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? పదక్క. పద చెల్లి. ఆకలి. ఉపవాసం అంటే ఏంటో అనుకున్నాను, ఇంత కష్టంగా ఉంటుందనుకోలేదు. ఇది ముందే తెలుసుండే అత్తయ్య దగ్గర వేరే ఏదో చెప్పేదాన్ని. ఇప్పుడు ఏదైనా తినకపోతే చచ్చిపోయేలా ఉన్నాను బాబోయ్. అమ్మగారు, జ్యూస్ తీసుకోండి. ఇలా ఇవ్వు. శశి, ఏమైంది సీతక్క? ఏం నువ్వు చేస్తున్నా పని? జ్యూస్ జ్యూస్ సీత. జ్యూసే కానీ నువ్వు తాగకూడదు కదా. ఉపవాసం ఉన్నావు కదే, మర్చిపోయావు కదా. అక్క, అది జ్యూసే కదా. తప్పు శశి. అత్తయ్య గారి ఆరోగ్యం కోసం కట్టిక ఉపవాసం ఉంటాను అని అన్నావు, అలాంటిది జ్యూస్ తాగుతున్నావా? అసలు నిన్ననాలి. నిన్ను ఎవరు జ్యూస్ తీసుకుని రమ్మన్నారు? అంటే మా శశి ఉపవాసాన్ని భంగం చేద్దామని అనుకున్నావా? ఇప్పుడు జ్యూస్ ఇస్తావు, ఆ తర్వాత ఏదో తినాలి అనిపిస్తోంది. అప్పుడు తన ఉపవాసం ఏం కావాలి? అత్తయ్య గారి ఆరోగ్యం ఏం కావాలి? అయ్ బాబోయ్, నాకు తెలియదు కదమ్మా.
తెలీదు కాబట్టే తెలుసుకో. చూడు, రేపు ఉదయం వరకు శశికి మంచి నీళ్లు తప్ప మరేమీ ఇవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే అమ్మగారు. కానీ ఇప్పుడు ఈ జ్యూస్ అట్టుకొచ్చినాను కదా, దీన్ని ఏటి చేస్తారు? చేసేదేముంది, నువ్వే తాగు. నేనా? ఆ ఈ జ్యూసు ఇప్పుడే ఇక్కడే ఒక్క చుక్క కూడా మిగలకుండా తాగేసే. అమ్మగారు, నాకు మజ్జిగ తప్ప ఇట్లాంటి జ్యూసులు తాగడం అలవాట్లేదు అమ్మగారు. అలాగా? అయితే నేనే తాగేస్తాను. ఎదుగో రత్తాలు, ఇప్పుడే చెప్తున్నాను, ఇంట్లో అన్నం కూరలు ఏమీ ఉండడానికి వీల్లేదు. సరేనమ్మా. మొత్తం నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో. గిన్నెలు మొత్తం కడిగేసి పెట్టాయి. మెత్తుకు మిగిలినా సరే అది శశి ఉపవాసానికి భంగం కలిగినట్లే అవుతుంది. అలాగేనమ్మా. తమరంత చెప్పినాక నేను మాత్రం ఎందుకు ఉంచుతాను? మొత్తం అంతా తుడిచేసిపోతాను. కూర్చోండి అత్తమ్మా. ఏమైంది? అత్తమ్మా, శశికి మీరంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానమో చూస్తున్నారు కదా. మీ ఆరోగ్యం కోసం ఉపవాసం ఉంది కదా. అవునమ్మా, వద్దు అంటున్నా తను విననే లేదు. మీ మీదున్న ప్రేమ అంతత్తమ్మా. రత్తాలు జ్యూస్ ఇచ్చినా కానీ వద్దు అని చెప్పింది. ఎక్కడ తన ఉపవాసం భంగం కలుగుతుందోనని రత్తాలకు చెప్పి ఇంట్లోకి తినడానికి ఏమీ ఉంచొద్దని కూడా చెప్పిందత్తమ్మా. సీత, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు కదూ? అంతేగా మరి. ఏంటోనమ్మా, నిజంగా శశి లాంటి మంచి కోడలు దొరకటం నిజంగా నా అదృష్టం అనుకో. ఆ డాక్టర్ల వల్ల నా కాలు నయమైందో లేదో కానీ నీ వల్ల మాత్రం తప్పకుండా నయమైపోతుందమ్మా. జాగ్రత్త అత్తమ్మా. శశి, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఆకలేసినప్పుడల్లా శివ శివ అని గట్టిగా అరువు. ఆకలి తగ్గిపోతుంది. వస్తానే. నన్ను ఆకలితో చంపుతావా? చెప్తాను సంగతి. ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేస్తాను. మళ్ళీ ఈ సీత చూసిందంటే నా ప్లాన్ అంతా చెడగొడుతుంది. అమ్మయ్యా. పిజ్జా బాయ్ ఆర్డర్ తొందరగా తీసుకొస్తే బాగుండు. హలో మేడం, పిజ్జా ఇంటి బ్యాక్ సైడ్ డోర్ నుంచి వస్తారా? ఎందుకు మేడం? ఎందుకు ఒకందుకు, ప్లీజ్ వెనకాల నుంచి రండి. అలాగే మేడం. తీసుకోండి మేడం. తెచ్చావా? శశి, ఏం చేస్తున్నావు? ఏంటి నువ్వు చేస్తున్న పని? అంటే అత్తే గారి ప్రాణాలు తీయాలనుకున్నావా? అది కాదు సీత. వద్దు, నువ్వేం మాట్లాడొద్దు. ఆకలంటే ఏంటో తెలియని నీకు ఉపవాసం ఉండడం కష్టమైన పనే. ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ నీ చేత నేను తప్పు చేయించను. నీకు చెడ్డ పేరు రానివ్వను శశి. సరే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక వెళ్ళండి. అలాగే మేడం. సీత,
పిజ్జా మంచి వాసన వస్తుంది, కానీ నువ్వు తినడానికి లేదు. ఏం చేస్తావు? ఇంత ఖర్చు పెట్టుకున్నది పారేయలేం కదా. నేను తింటాను శశి, నీ కోసం తింటాను. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పుట్టు నిమిషంలో తెలిసిందిలే, ముందే దిగదారి నిలుచుందిలే. పుట్టు నిమిషంలో తెలిసిందిలే, ముందే దిగదారి నిలుచుందిలే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పిజ్జా చాలా బాగుంది శశి, నువ్వు వెళ్ళి ముసుగేసుకుని పడుకో. రేపటిదాకా నువ్వు ఉపవాసం ఉండక తప్పదు కదా శశి. శివ శివ, వెళ్ళు శశి, వెళ్ళు. బాలు కూర్చునే సీట్లో మీరు కూర్చున్నారేంటి? మర్చిపోయారా? లేదంటే ఆ చైర్ మీద ఆశపడ్డారా? అదేంటి బాలు అన్నయ్య చైర్ ఏంటి? ఇది రామన్నయ్య కూర్చునే చైర్ కదా. అది ఒకప్పుడు మై డియర్ మరిది గారు, ఇప్పుడు ఇది బాలు ఛాంబర్.